సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అఘాయిత్యాలను అరికట్టాలని కొత్త చట్టం తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు నగేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద జాతీయ దివ్యాంగుల మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ఫిఆర్డి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ మీడియా స్టేట్మెంట్ ఇవ్వడం ఏమన్నదనగా రేపు 4 తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిఐటియు భవనం ఎదుటిగా అంతర్గత వికలాంగుల మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడమైనది. ఈ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడమైనది ఏమనగా ఇప్పుడు మహిళల పైన అత్యాచారాలు, లైంగిక దాడులు, రేప్ కేసులు వీటిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఖండించాలి. అదేవిధంగా మహిళలకు రక్షణ కోసం కొత్త చట్టం తీసుకురావాలనేసి అంతర్గత మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడమైనది. కావున ఆదిలాబాద్ లో ఉన్న వికలాంగుల మహిళలు రేపు వేలాదిగా మంది తరలి వచ్చి ఈ అంతర్గత మహిళా దినోత్సవానికి జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగానే నామినేటీ పోస్టుల సంతకాల కోసం కూడా మేము చేస్తున్నాం. నామినేటీ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ పైననే ఆధారపడి ఉన్నారు. 35 కిలోల అంత్యోదయ కార్డు ఇవ్వాలి. రైల్వే రవాణా సహకారాలు కూడా కల్పించాలి. అదేవిధంగా వసతిపైన విషయాల్లో అన్ని విషయాల్లో వికలాంగులను 5% నిధులు కేటాయించాలి. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వికలాంగులను కూడా రాజకీయంలో చేర్పించుకోవడానికి గింత నిర్ణయాలు తీసుకోవాలనేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రేపు అంతర్గత వికలాంగుల మహిళా దినోత్సవ సందర్భంగా రేపు చర్చలుగా చేయనన్నట్టు ఎన్ఫిఆర్డి పక్షాన మేము కోరుతున్నాము. ప్రాదే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సిఐటియు భావంలో రేపు వేలాదిగా వికలాంగుల మహిళలు వచ్చి జయప్రదం చేయాలని ఎన్ఫిఆర్డి పక్షాన మేము పిలుపునిస్తున్నాము.